ద్రోణుడు మరొక్కసారి తాను ఎన్నుకున్న శిష్యుడి అర్హతను అందరికీ తెలపాలనుకున్నాడు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో తన శిష్యుడి యొక్క ఘనతను అందరికీ చూపించాలనుకున్నాడు గురువుగారు. అందరినీ ఒక నది దగ్గరకు తీసుకువెళ్ళాడు. అందరం స్నానం చేద్దామని ఆచార్యులు నదిలోకి దిగారు. అలా దిగిన గురువు గారు పైకి రావటం లేదు. లోపలకు దిగబడిపోతున్నారు. గట్టున ఉన్న వారికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. ఏంటిట్లా సుడిలో దొరికి కిందికి వెళ్ళిపోతున్నారు. అంతలో ఆచార్యుల వారే, మొసలి పట్టుకొందిరా, నన్ను ఎవరైనా రక్షించండి అని అరిచారు. కింద సుడి కాకోకుండా కింద ఒక మొసలి కూడా పట్టుకుంది. అంతే. అందరూ ఏవేవో ఊహలు చేసి రక్షిద్దామనుకున్నారు. ఒకరు కత్తులు తీసుకురండి, కత్తులతో దింపుదాము, ఏంటేంటో. కానీ ఏ ఒక్కడు నదిలోకి దూకే సాహసం చేయలేదు. ఎవరైనా ఒక్కరు దూకినా కూడా గురుగారిని వదిలేసి వాడిని పట్టుకోను. అప్పుడు గురువుగారు రక్షించబడుతున్నాడు. కానీ ఎవరూ చేయలేదు ఆ పని. అప్పుడు అర్జునుడు ఒక్కడే నదిలోకి దూకి మొసలి నుండి గురువుగారిని విడిపించాడు. అలా అర్జునుడు తన ప్రాణాలను లెక్క చేయకుండా రక్షించినందుకు గురువుగారు సంతోషించారు. తాను ఎంచుకున్న రత్నము సరైనదే అనే నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గర ఉన్న అస్త్ర విద్యను అంతా అర్జునుడికి ధారపోశాడు. బ్రహ్మశిరోనామక అస్త్రం అనే గొప్ప అస్త్రాన్ని అర్జునుడికి ప్రయోగ ఉపసంహారాలతో సహా నేర్పాడు. తన కొడుకైన అశ్వత్థామ స్వభావం తెలుసుకొని అతడి యొక్క పోరును భరించలేక బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగాన్ని మాత్రమే నేర్పి ఉపసంహారాన్ని నేర్పలేదు. శిష్యులందరూ కూడా ఆచార్యుల వారిద్ద వివిధ విద్యల్లో పరిణితి సాధించారు. వేరు వేరే విద్యలు దండి ఉన్నాయి. ఆ విద్యల్లో అందరూ కూడా మంచి మంచి పరిణితిని సాధిస్తూ వచ్చారు. అప్పుడు కూడా ఆచార్యుల వారి అర్జునుడనే ఉత్తమ శిష్యుడిగా పరిగణించడం చూసి మిగతా వారు ఓర్వలేకపోయారు. ద్రోణుడు అది గమనించాడు. పెద్దవారైన శిష్యులందరినీ పిలిచి ద్రుపదుడు తనకు చేసిన అవమానం గురించి చెప్పాడు. అతడి పట్టి తెమ్మన్నాడు. కౌరవులు ఆర్భాటంగా వెళ్లి ద్రుపదుడి చేతిలో దెబ్బలు తిని వెనక్కి వచ్చేశారు అందరూ కూడా. పాండవులు వెళ్లి ద్రుపద సైన్యాన్ని చెండాడారు అందరూ కూడా. అర్జునుడు ద్రుపదుడిని ఎదుర్కొని తాళ్లతో గట్టి ద్రోణుడిని దగ్గరికి నిలబెట్టి గురువు గారి కోరికను తీర్చాడు. ఈడ్చుకొచ్చి నిలబెట్టాడేశాడు. ఇలా ఉత్తమ శిష్యుడు గురువు యొక్క సూచనలను అందుకొని సాధన చేస్తాడు. అర్జునుడిలాగా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సాధిస్తాడు. అలాగే గురువు కూడా తనను నమ్మిన శిష్యుణ్ణి అడుగడుగునా రక్షిస్తూ ఉంటాడు. తనకు నింద వచ్చినా పర్వాలేదు, శిష్యుడి ఉన్నతి కోసమే గురువు పాటుపడుతూ ఉంటాడు. అది గురువు యొక్క గొప్పతనం. ఇంతవరకు మనం అనుకుంది
ఆ గురువు శిష్యుల యొక్క సంబంధంలో గురువు తన విద్యనంతా ధారపోసి ఎంత చెడ్డ తనకెంత కష్టమైనప్పటికీ కూడా తన శిష్యుణ్ణి తనకన్నా గొప్పవాడిగా చేయాలనేటువంటిది గురువు గారికి ఉంటుంది. జై గురుదత్త.